అనామిక రాజు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి, మీరే చూడండి కావాలంటే ఈ రాజు కావ్య వాళ్ళు 100,00,00,000 బ్యాంకుకి కట్టాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అనామిక ఆ పేపర్స్‌ని తీసి సుభాష్‌కి ఇస్తూ ఉంటుంది. అవి చదవగానే అక్కడ ఉన్న సుభాష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అది చూసిన అపర్ణాదేవి మాత్రం ఏంటండి నిజమా ఇది చెప్తుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుభాష్ అవును వీళ్ళు 100,00,00,000 అప్పు చేశారు. ఈ బ్యాంకుకి కట్టాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు కావ్య వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం ఏంటి ఇదంతా అప్పుల పాలు చేసే విధంగా ఉన్నారే వీళ్ళు. నేను డబ్బులు అడుగుతున్నానని, ఆస్తిలో వాటాలు అడుగుతున్నానని ఇవన్నీ చేశారా ఏంటా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు కావ్య వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం ఏంటి అంత మౌనంగా ఉండిపోతున్నారు. ఇప్పుడు 100,00,00,000 ఎక్కడి నుండి కడతారు? రూపాయా, రూ. 2 ఇప్పుడు 100,00,00,000 అంటే ఎక్కడి నుండి తేగలరు? అయినా మీరు ఎందుకు 100,00,00,000 అప్పు చేశారు అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు కావ్య వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. అది చూసిన అపర్ణాదేవి మాత్రం చాలా కోపంగా ఏంట్రా చెప్పరా? ఎందుకు అంత మౌనంగా ఉండిపోతున్నావు? ఏం జరిగిందో అసలు చెప్పరా? ఎందుకురా ఈ 100,00,00,000 ఆస్తిని అప్పు చేయడం అంత అవసరమా? ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. అది చూసిన ధాన్యలక్ష్మి మాత్రం చేసిందంతా చేసేశారు. ఇప్పుడేమో మౌనంగా కూర్చుంటున్నారు చూడండి అని చెప్పేసైతే వాళ్ళని నానా మాటలు అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.